ఐఐటీలో ఐఐటీలో బీటెక్ చేయాలనేది మీ డ్రీమా? అయితే ఇది ఇండియాలో ఒకే ఒక యూనివర్సిటీ వల్ల సాధ్యం. అదే జేకే లక్ష్మీపతి యూనివర్సిటీ. ఇప్పుడే సంప్రదించండి. నేపాల్లో సంభవించినటువంటి భారీ వరద ప్రళయం అనేది ఇప్పుడు బీహార్ని ఉలిక్కి పడేలా చేసింది. అర్ధరాత్రి బీహార్ రాష్ట్రం 5 జిల్లాలు ఒక్కసారిగా అలర్ట్ అయ్యాయి. అక్కడ ఉన్నటువంటి ఒక రిజర్వాయర్ అన్ని గేట్లు ఎత్తేసి పోలీసులు రాత్రంతా కూడా అక్కడే అధికారులతో సహా కాపలా కాయాల్సినటువంటి భీకరమైనటువంటి పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే నేపాల్లో మనం చూసాం, అక్కడి నుంచి వచ్చినటువంటి వరద మామూలు వరద కాదు. అది చరిత్రలోనే ఎప్పుడు అంత భారీ స్థాయిలో వచ్చినటువంటి ప్రవాహం చూడలేదు. ఆ ప్రవాహం నేపథ్యంలో ఆ యొక్క పొరుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి గండికి నది, ఆ యొక్క నది మీద వేగంగా ప్రవాహం పెరిగింది. వరద నీటితో ఉప్పొంగింది. బుధవారం రాత్రి సమయానికి గరిష్ట స్థాయి నీటి మట్టాన్ని అందుకుంది ఈ నది. ఇంకా భారీగా వరద నీరు వచ్చి చేరుతుండడంతో అధికారులు వెంటనే తక్షణ చర్యలు తీసుకున్నారు. రాత్రికి రాత్రే గేట్లన్నీ, గండికి బ్యారేజ్ గేట్లన్నీ కూడా ఎత్తేశారు. నేపాల్ ముస్తాంగ్ రీజియన్ పరిధిలోని నుబైన్ హిమాల్ గ్లేసియర్ ఈ నది యొక్క జన్మస్థానం. అది 185 కిలోమీటర్ల పొడవున నేపాల్లో ప్రవహిస్తుంది. ఈ నది బీహార్ సరిహద్దుల్లోని వాల్మీకి నగర్ జిల్లాలో భారత్లోకి ప్రవహిస్తుంది. ఈ యొక్క గండికి నది పాట్నా శివార్లోని హాజీపూర్, సోనేపూర్ వద్ద గంగా నదిలో కలిసిపోతుంది. ఇక ఈ నదికి అడ్డుగా వాల్మీకి నగర్ వద్ద ఓ బ్యారేజీని నిర్మించారు. ఇప్పుడు అదే పెద్ద చిక్కులో పడేసింది. రాత్రికి రాత్రే అందరినీ భయాందోళనకు గురి చేసింది. ఎందుకంటే సాధారణంగా పైనుంచి వచ్చేటువంటి వరద ప్రవాహం క్యూసెక్ల లెక్కన చూస్తుంటారు అధికారులు. పైనుంచి ఎంత ఎగువ నుంచి ప్రవాహం వస్తే దిగువకు అంత వదిలేస్తూ దాన్ని మెయింటైన్ చేస్తుంటారు. కానీ నేపాల్లో జరిగింది అలాంటిది కాదు. ఊహించని విధంగా వచ్చినటువంటి ఒక ప్రళయ విధ్వంసము ఒక్కసారిగా రిజర్వాయర్ అంతా కూడా పారుకుంటూ వచ్చినటువంటి పరిస్థితి. కాబట్టి ఈ మధ్యలో ఉన్నటువంటి బ్యారేజ్కు వచ్చేటువంటి ప్రవాహాన్ని చూసి అవాక్కయ్యారు. నేపాల్లో సంభవించిన వరద తీవ్రత ఇప్పుడు గండికి నది ఉప్పొంగినటువంటి పరిస్థితి. బుధవారం రాత్రి 8 గంటల 30 నిమిషాల సమయంలో వరద నీటి ప్రవాహం ఈ బ్యారేజ్కి భారీ ఎత్తున చేరుకుంది. చూస్తుండగానే క్షణాల్లో నీటి మట్టం అనూహ్యంగా పెరుగుతూ వచ్చింది. ఆ రిజర్వాయర్లో గంటల వ్యవధిలోనే 152,100 క్యూసెక్లకు పెరిగింది నీటి ప్రవాహం. దీంతో ముందస్తు చర్యల్లో భాగంగా అర్ధరాత్రి 12 గంటల సమయంలో గండకి బ్యారేజీ మొత్తం ఉన్న 36 గేట్లను అధికారులు ఎత్తేశారు. దాదాపు 1,50,000 క్యూసెక్ల నీటిని వెంటనే దిగువకు విడుదల చేసుకుంటూ వెళ్ళిపోయారు. ఇన్ఫ్లో గరిష్టంగా 2 లక్షల క్యూసెక్ల వరకే చేరే అవకాశం ఉందని బీహార్ జలవనరుల శాఖ అధికారులు కూడా అంచనా వేశారు. నది దిగువన ఉన్న లోతట్టు ప్రాంతాల వారిని కూడా వెంటనే అలర్ట్ చేశారు. వారికి కూడా హెచ్చరికలు జారీ చేశారు. తీరం వైపు వెళ్లొద్దంటూ సూచించారు. ఈ రిజర్వాయర్ నీటి మట్టము 354.80 అడుగులు కాగా ప్రస్తుతం 352.30 అడుగులకు వరద నీరు చేరుకుంది. ఇంకా క్రమంగా పెరుగుతుంది. ఈ వరద ఉధృతి నేపథ్యంలో బీహార్ ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి కూడా వెంటనే ఉన్నత స్థాయి సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. పశ్చిమ చంపారణ్, తూర్పు చంపారణ్, గోపాల్గంజ్, సరన్, ముజఫర్పూర్, వైశాలి వంటి జిల్లాలలో ప్రత్యేక నిఘా ఉంచాలంటూ కూడా అధికారులను ఆదేశించారు. స్థానిక యంత్రాంగం నిరంతరంగా మైకుల ద్వారా వీధుల్లో ప్రచారం చేస్తూ ప్రజలను అప్రమత్తం చేయాలంటూ సూచించారు. ఎందుకంటే ఆ ప్రాజెక్టు దిగువన అనేక గ్రామాలు ఉంటాయి కాబట్టి ఆ లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలని అత్యవసర పరిస్థితి వస్తే సహాయక చర్యలు అందించడం కోసము అలర్ట్ చేస్తున్నారు. ముఖ్యంగా ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు కూడా సిద్ధంగా ఉంచాలంటూ ఆదేశించారు ముఖ్యమంత్రి. గండక్తో పాటు నేపాల్లోని దేవ్ఘాట్ గేజ్ స్టేషన్ వద్ద ప్రవహించే నారాయణి నది నీటి మట్టం కూడా క్రమంగా పెరుగుతోంది. ఇప్పుడు ప్రస్తుతం 5.77 మీటర్లుగా ఉంది. ఇది 9 మీటర్లకు చేరుకుంటే ప్రమాదకర స్థాయిగా పరిగణిస్తారు. 7.30 మీటర్లకు చేరుకుంటే మొదటి హెచ్చరిక జారీ చేస్తారు. ఈ నారాయణి గండికి ఉపనది కావడం వల్ల దీని ప్రవాహం కూడా తోడయ్యే ప్రమాదం ఉందనేటువంటి అంచనాలు ఇప్పుడు వ్యక్తమవుతున్నాయి. ఏదేమైనా నేపాల్లో సంభవించినటువంటి ఊహించని ప్రమాద ఘటన బీహార్ రాష్ట్రాన్ని కూడా తాకింది. బీహార్లో కూడా 5 జిల్లాలలో ఇప్పుడు వెంటనే అప్రమత్తమయ్యే విధంగా తెలిసింది. గండికి ప్రాజెక్టు, ముఖ్యంగా గండికి నది వద్ద ఉన్నటువంటి ఆ ప్రాజెక్టుకి తీవ్రమైనటువంటి వరద ప్రవాహం రావడంతో రాత్రికి రాత్రి దాన్ని సమయోచితంగా అక్కడ ఉన్నటువంటి అధికారులు వస్తున్నటువంటి వరదనంతా కూడా వెంటనే అన్ని గేట్లు ఎత్తేసి కిందికి దిగువకు వదిలేసి దిగువన ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అప్రమత్తం చేసి ఆ ప్రవాహాన్నంతా కూడా వచ్చినట్టుగా కిందికి పంపారు. కాబట్టి ఒక భారీ ప్రమాదం నుంచి కూడా ఇప్పుడు బీహార్ రాష్ట్రం గట్టెక్కిందని చెప్పవచ్చు. దాన్ని అంచనా వేసి ఎగువ నుంచి వస్తున్నటువంటి వరదనంతా కూడా దిగువకు పంపేయడం చేత ఆ రిజర్వాయర్ సేఫ్ జోన్లోకి వెళ్ళి ఇప్పుడు అక్కడ ఇంకొక భారీ ప్రమాదం నుంచి అయితే బయటపడ్డ పరిస్థితి ఏర్పడింది. ఏదేమైనా నేపాల్లో సృష్టించినటువంటి ఈ ప్రళయ విధ్వంసము బీహార్ రాష్ట్రంలో కూడా ఒక్కసారిగా ఉలిక్కి పడేలా చేయడంతో అక్కడి ప్రజలు కూడా భయాందోళనకు గురయ్యారు.